హనుమంతుడు ఎంతో వేగంగా సముద్రం నుంచి లంకకు వెళ్తుంటే కింద నుంచి సాగరుడు చూసి మైనాక నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడానికి పైకిలే, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు, నువ్వు పైకిలే అని అంటాడు. అప్పుడు ఆ మైనాక పర్వతాలు శిఖరాలు సముద్రం నుంచి బయటకు వచ్చాయి. పర్వతాల మీద సూర్యకాంతి పడగానే ఆకాశం అంతా ఎర్ర రంగులో కప్పబడింది. హనుమంతుడు ఓహో, ఇప్పటి వరకు ఈ శిఖరాలు బయటపడలేదు, ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు బయటకు వస్తున్నాయి. శత్రువులు నా గమనాన్ని నిర్వహించడానికి అడ్డు వస్తున్నారు అని అనుకున్నాడు. తన వక్షస్థలంతో ఆ శిఖరాలను ఒక్క దెబ్బ కొట్టాడు. అన్ని ముక్కలు ముక్కలు అయిపోయాయి. అప్పుడు మైనాకుడు మనిషి రూపాన్ని పొంది, అయ్యా, మామూలు మనిషి అతిథిగా వస్తే వాడిని విడిచిపెట్టం. నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారం పడ్డాం. రామకార్యం మీద వెళ్తున్నావు, అందుకని నువ్వు ఒకసారి నా పర్వతం దగ్గర కూర్చొని తేనె తాగి పళ్ళు తిని విశ్రాంతి తీసుకుని మళ్ళీ నీ ప్రయాణం మొదలుపెట్టు. ఇప్పుడు ఆ హనుమంతుడు ఆ మైనాకుడిని చేత్తో ముట్టుకుని, నేను చాలా ప్రీతి పడ్డాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను పొందినట్టే. నా మీద కోపం తెచ్చుకో మాకు, ఎందుకంటే నేను చేయవలసిన పని చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది. సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, మధ్యలో ఎక్కడ ఆగకూడదు అని వెళ్ళిపోయాడు హనుమంతుడు.